అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఉత్తర కోస్తా జిల్లాల్లో ఖరీఫ్ పంటల సాగు, ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రైతులకు సూచనలు. తెలంగాణలో వానాకాలం సాగు కనువైన వరి రకాలు. పచ్చిరొట్టె పైర్ల సాగు ప్రయోజనాలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. వరిలో ఎప్పటికప్పుడు నూతన రకాలపై రైతులు దృష్టి పెడుతుంటారు. ప్రధానంగా మార్కెటింగ్కు అనువుగా ఉండే రకాలు, సన్న రకాలు, ఉల్లికోడును, ఇతర చీడపీడలను తట్టుకునే రకాలు, అలానే చౌడును తట్టుకునే రకాలపై ఆరా తీస్తుంటారు. దీనికి సంబంధించి కొద్ది మోతాదులో విత్తనాన్ని రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు అనుబంధంగా ఉన్న పరిశోధనా స్థానాల నుంచి సేకరించుకుంటారు. ప్రస్తుతం వానాకాలం సాగు ఆరంభమవుతున్న నేపథ్యంలో వరిలో ఏ రకాలు తమకు అనువుగా ఉంటాయి, వాటి పంట కాలం, గింజ నాణ్యత, దిగుబడి సామర్థ్యం ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతారు. వరిలో ఖరీఫ్ సాగు కనువైన, మార్కెట్కు అనువుగా ఉండే మేలైన రకాలు, చౌడును తట్టుకునే రకాల గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని వరి పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ సిద్ధి నుంచి తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో సాగే పంటలలో వరి అనేది ప్రధానమైనటువంటి ఆహార పంట. ముఖ్యంగా ఈ వానాకాలానికి మనం తీసుకున్నట్లయితే కనుక రైతాంగం ఎక్కువగా సన్నగింజ రకాలు, అతి సన్నగింజ రకాలు మరియు దొడ్డు గింజ రకాలని వేసుకోవడం జరుగుతుంది. మనము ఈ వరి రకాలను విభజించుకున్నట్లయితే కనుక ముఖ్యంగా ఈ దీర్ఘకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు, అదేవిధంగా స్వల్పకాలిక రకాలుగా విభజించుకోవచ్చు. ముఖ్యంగా ఈ నేపథ్యంలో మనకు ఈ మార్కెట్ ప్రాముఖ్యత ఉన్నటువంటి రకాలను మాత్రమే సాగు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అని, అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ, తర్వాత సివిల్ సప్లైస్ వాళ్ళు కూడా మనకి రికమెండ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక రకాలు చూసుకున్నట్లయితే కనుక మనకి అందరికీ సుపరిచయం ఉన్నటువంటి రకము బీపీటీ 5204. ఈ రకం యొక్క పంటకాలం చూసుకున్నప్పుడు మనకి 140 నుంచి 150 రోజుల పంటకాలం కలిగి ఉంటుంది. అదేవిధంగా దీనికి ఉన్నటువంటి పడిపోని గుణం వల్ల, అదేవిధంగా మంచి మిల్లింగ్ రికవరీ, తర్వాత మంచి అన్నం నాణ్యత వల్ల ఈ రకాన్ని రైతాంగం ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది. అయితే ఈ రకాన్ని ఈ మే చివరి వారం నుండి జూన్ 15 వరకు మాత్రమే నాళ్ళు పోసుకోవాలి. అయితే ఈ రకాన్ని సాగు చేసుకున్నప్పుడు మనకి ముఖ్యంగా ఈ రకంలో ఈ చీడపీడల ఉధృతి, అదేవిధంగా తెగుళ్ళ ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. సో అందువల్ల తప్పనిసరిగా ఈ రకాన్ని సాగు చేసుకున్నప్పుడు తగినటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మనకి బీపీటీ 5204కి ప్రత్యామ్నాయంగా ధీటుగా వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి అందుబాటులో ఉన్నటువంటి ముఖ్యమైన రకము సిద్ధి. దీన్ని WGL44 అనే పేరుతో పిలుస్తారు. అయితే ఈ రకం యొక్క పంటకాలం చూసుకున్నప్పుడు 140 రోజుల పంటకాలం కలిగి ఉంటుంది. ఇది కొంతవరకు ఉల్లికొడు మరియు అగ్గితేలను తట్టుకుంటుంది. తర్వాత బీపీటీతో పోల్చుకున్నప్పుడు దీని యొక్క గింజలు కొంచెం సన్నగా ఉండడం వల్ల మార్కెట్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. దీని యొక్క దిగుబడి సామర్థ్యం ఎకరానికి మనకు 20 నుంచి 30 క్వింటాల వరకు దిగుబడిని ఇస్తుంది. అదేవిధంగా స్వల్పకాలిక రకాల్లో సన్నగింజ రకాలు తీసుకున్నప్పుడు తెలంగాణ సోనా, దీన్నే RNR 15048 అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఈ రకాన్ని మన రాజేంద్రనగర్ వరి పరిశోధన విభాగం నుంచి రూపొందించబడింది. దీనికి ఉన్నటువంటి తక్కువ
గ్లైసెమిక్ ఇండెక్స్ వల్ల ఈ రకము ఇప్పటికే చాలా వరకు అంటే మన తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా కర్ణాటకలో, అదేవిధంగా తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్లో ఈ రకాన్ని సుమారుగా ఏటా 40 లక్షల ఎకరాల పైగా సాగు చేయడం జరుగుతుంది. అయితే ఈ రకం యొక్క ముఖ్య లక్షణాలు తీసుకున్నప్పుడు మనకి ఈ రకాన్ని వానాకాలంలో, అదేవిధంగా యాసంగిలో సాగు చేసుకోవచ్చు. దీనికి తక్కువ కాల పరిమితి ఉండటం వల్ల వానాకాలంలో సాగు చేసుకునేటప్పుడు పచ్చరొట్ట పంటలను వేసుకొని మనము దీన్ని భూసారాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం ఖరీఫ్లో ఆలస్యంగా వేసుకోవడానికి అనువైనటువంటి రకం కనుక. అదేవిధంగా ఈ రకము మంచిగా అంటే సమర్థవంతంగా అగ్గి తెగుల్ని తట్టుకుంటుంది. అదేవిధంగా దీని యొక్క గింజలు చూసుకున్నప్పుడు అంటే మిక్కిలి సన్నగా ఉంటాయి. బీపీటీ 5204 కంటే సన్నగా ఉండడం వల్ల మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న రకంగా తీసుకోవచ్చు. 100 కిలోల వడ్లను మనం మరాడించినప్పుడు సుమారుగా 65 కిలోల మంచి అంటే నిండు బియ్యాన్ని ఇస్తుంది. తర్వాత ఈ రకాన్ని సాగు చేసుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనికి ఉన్నటువంటి ఫోటో సెన్సిటివ్ వల్ల ఈ రకము మనము జూన్లో వేసుకున్నప్పుడు పంట కాల పరిమితి పెరుగుతుంది. అదేవిధంగా పంట ఎత్తు పెరిగి పడిపోయే అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఈ రకాన్ని మనము జూన్లో కాకుండా జూలై మొదటి వారంలో నారు పోసుకుంటే మనకు పంట అనేది 120 రోజుల్లో చేతికి వస్తుంది. అదేవిధంగా కాలపరిమితి పెరగదు. అదేవిధంగా పంట ఎత్తు కూడా తగ్గిపోయి మనకి ఎకరానికి సుమారుగా 28 నుంచి 30 క్వింటాల వరకు దిగుబడినిచ్చే రకంగా దీన్ని తీసుకోవచ్చు. అదేవిధంగా మనకి కూనారం వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి ఈ KNM 1638 అనే రకాన్ని కూనార వరి2 పేరుతో రూపొందించబడింది. ఈ రకం కూడా మనం వానాకాలంలో వేసుకోవడానికి అత్యంత అనుకూలంగా అయినటువంటి రకంగా తీసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో ఈ రకం కూడా మన తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా తమిళనాడు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తర్వాత కర్ణాటక కూడా విరివిరిగా ఎక్కువ ఈ రకాన్ని ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడం జరుగుతుంది. సో అయితే దీనిలో యొక్క లక్షణాలు తీసుకున్నప్పుడు మనకు దీని యొక్క గింజ అనేది మనకు మధ్యస్థ సన్న గింజ కలిగి ఉంటుంది. అంటే బీపీటీ 5204 కంటే కూడా కొంత సన్నంగా ఉండి పొడుగ్గా ఉంటుంది. అదేవిధంగా దీని యొక్క పంటకాలం చూసినప్పుడు 120 పంటకాలం కలిగి ఉంటుంది. అదేవిధంగా దీని యొక్క దిగుబడి సామర్థ్యం వచ్చేసి మనకు ఎకరానికి 20 నుంచి 30 క్వింటాల వరకు దిగుబడిని ఇస్తుంది. తర్వాత ఈ రకం వచ్చేసి మనకి సమర్థవంతంగా అగ్గి తెగులను, అదేవిధంగా ఉల్లికొను కూడా తట్టుకునే రకంగా దీన్ని తీసుకోవచ్చు. అదేవిధంగా మనకు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి WGL 962 అనే రకం కూడా మనకి అందుబాటులో ఉంది. ఈ రకం కూడా 120 పంటకాలం కలిగి ఉంటుంది. తర్వాత దీని యొక్క పంట ఎత్తు అనేది తక్కువగా ఉంటుంది. సో అందువల్ల మనకి ఏంటంటే పిలకలు వేసే గుణం ఎక్కువగా ఉండడం వల్ల పంట చేను మీద పడిపోదు. అదేవిధంగా పిలకలు వేసే గుణం ఎక్కువ ఉండడం వల్ల దిగుబడి సామర్థ్యం కూడా బాగుంటుంది. ఎకరానికి సుమారుగా మన యొక్క దీని యొక్క దిగుబడి చూసుకున్నప్పుడు 26 నుంచి 30 క్వింటాల వరకు దిగుబడి ఇచ్చే రకంగా దీన్ని తీసుకోవచ్చు. అదేవిధంగా జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి ఇంకొక వెరైటీ కూడా అందుబాటులో ఉంది. అది JGL 1798. ఈ రకము పంటకాలం వచ్చేసి మనకి 120 పంటకాలం కలిగి ఉంటుంది. అదేవిధంగా ఇది కొంతవరకు ఉల్లికోడును తట్టుకుంటుంది. అదేవిధంగా కొంతవరకు అగ్గితేలను తట్టుకునే రకంగా దీన్ని తీసుకోవచ్చు. అదేవిధంగా పంట యొక్క దిగుబడి సామర్థ్యం చూసినప్పుడు ఇది ముఖ్యంగా ఎకరానికి వచ్చేసి మనకి 26 నుంచి 28 క్వింటాల వరకు దిగుబడిని ఇస్తుంది. దీనితో పాటు పాత రకం ఒకటి కూడా అందుబాటులో ఉంది. ఇది MT 1010. MT 1010 రకం కూడా మనకి మార్కెట్లో మంచి ప్రాముఖ్యత ఉన్నటువంటి రకంగా తీసుకోవచ్చు. పంట అనేది 120 నుంచి 120 పంట అనేది చేతికి రావడం జరుగుతుంది. ఇది కూడా కొంతవరకు అగ్గితెలు తట్టుకుంటుంది. నేల యొక్క సారవంతతను బట్టి ఈ రకం కూడా మనకు 28 నుంచి 32 క్వింటాల వరకు దిగుబడినిచ్చే రకంగా తీసుకోవచ్చు. అయితే పంట కోత సమయంలో దీన్ని డిలే చేయొద్దు. ఎందుకంటే పంట కోత సమయంలో డిలే చేసినప్పుడు గింజలు రాలే గుణం ఎక్కువగా ఉంటుంది. సో అందువల్ల రైతులు గమనించి ఈ రకాన్ని వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకు కొన్ని ప్రైవేట్ రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఈ మార్కెట్ ప్రాముఖ్యత దృష్ట్యా ఎక్కువగా ఈ మిర్యాలగూడ కానీ, సూర్యాపేట, తర్వాత నల్గొండ జిల్లాల్లో ఎక్కువగా మనకు ఈ జయశ్రీరామన్ మరియు అదేవిధంగా HMT సోనా వంటి మధ్యకాలిక అతి సన్న గింజ రకాలని ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది. సో వీటిని సాగు చేసినప్పుడు అంటే ఇవి ఎక్కువగా చీడపీడలు మరియు తెగులను తట్టుకునే శక్తి తక్కువ ఉంటుంది. సో అందువల్ల ఎప్పటికప్పుడు పంటను గమనించుకుంటూ తగినటువంటి సస్యరక్షణ చర్యలు చేపడితే కనుక మనకు ఎకరానికి ఒక 26 నుంచి 27 క్వింటాల వరకు దిగుబడినిచ్చే రకాలుగా వీటిని తీసుకోవచ్చు. వీటికి ప్రత్యామ్నాయంగా జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి మనకి అందుబాటులో ఉన్న రకము JGL 27356. ఇది కూడా అతి సన్న గింజ రకము. దీని యొక్క పంటకాలం వచ్చేసి 130 నుంచి 130 పంటకాలం కలిగి ఉంటుంది. తర్వాత ఇది కొంతవరకు బ్యాక్టీరియా ఎండాకు తెగులు, అదేవిధంగా ఈ మెడవిరుపు తెగులు కూడా తట్టుకునేటటువంటి రకంగా దీన్ని తీసుకోవచ్చు. ఈ రకం యొక్క దిగుబడి సామర్థ్యం చూసినప్పుడు మనకి ఎకరానికి 26 నుంచి 30 క్వింటాల వరకు కూడా దిగుబడి ఇస్తుంది. కాకపోతే ఈ రకానికి వానాకాలంలో కొంచెం పంట ఎత్తు పెరిగే అవకాశం ఉన్నందున తప్పనిసరిగా ఈ రకాన్ని సాగు చేసుకున్నప్పుడు సిఫారసు మేరకే నత్రజని ఎరువులు వేసుకోవాలని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఈ దొడ్డుగింజ రకాల విషయానికి వచ్చినప్పుడు వానాకాలంలో అనుకూలమైనటువంటి దొడ్డుగింజ రకాలు తీసుకున్నప్పుడు మనకి
ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ నుంచి డెవలప్ చేసినటువంటి రకాలు చూసుకున్నప్పుడు ఈ KNM 118 ఇది ఈ రకాన్ని వేసుకోవచ్చు. ఈ KNM 118 అనేది అటు వానాకాలానికి అదేవిధంగా ఇటు రబీ అంటే యాసంగి కూడా వేసుకోవడానికి అత్యంత అనుకూలమైన రకంగా తీసుకోవచ్చు. అయితే ఈ రకము కొంతవరకు అగ్గి తెగులు తట్టుకుంటుంది, అదేవిధంగా మెడవరపు తెరుగును కూడా తట్టుకునే రకంగా దీన్ని తీసుకోవచ్చు. అయితే ఈ రకాన్ని వేసుకునేటప్పుడు తప్పనిసరిగా మనకి స్వల్పకాలిక రకం కనుక ఒక్కొక్క కుదురుకి 3-4 మొక్కలు దగ్గర పెట్టుకుంటే కనుక మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. దీని యొక్క దిగుబడి సామర్థ్యం చూసినప్పుడు ఎకరానికి మనకు 28 నుంచి 35 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది మనకు. సో అదేవిధంగా మనకు ఇంకొక రకం వచ్చేసి KPS 2874 అనేది సన్నగింజ రకం కూడా అందుబాటులో ఉంది. ఇది ముఖ్యంగా ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా ఈ చౌడు అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఈ KPS 2874 అనే ప్రత్యేకమైన రకము చౌడు నేలలో సైతము మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొంతవరకు దోమను కూడా తట్టుకొని సుమారు ఎకరానికి మనకు 26 నుంచి 30 క్వింటాల వరకు దిగుబడిని ఇచ్చే రకంగా దీన్ని తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా చౌడును తట్టుకునే ఇంకొక రకం వచ్చేసి మనకు రాజేంద్ర నగర్ వరి పరిశోధన విభాగం నుంచి RNR 11718 అనే రకాన్ని కూడా సాగు చేసుకోవచ్చు. కాకపోతే దీని యొక్క గింజలు అనేది కొంచెం BPT 5204 కంటే కొంచెం లావుగా ఉంటాయి. దీని యొక్క దిగుబడి సామర్థ్యం చూసినప్పుడు ఎకరానికి మనకు 20 నుంచి 32 క్వింటాల వరకు దిగుబడిని ఇస్తుంది. అయితే దీని యొక్క ప్రత్యేక లక్షణాలు చూసినప్పుడు మనకు ముఖ్యంగా ఈ రకం వచ్చేసి అటు చౌడును తట్టుకుంటుంది, అదేవిధంగా కొంతవరకు బ్యాక్టీరియా ఎండాకు తెగులు, తర్వాత అగ్గి తెగులు, తర్వాత కొంతవరకు సుడిదోమను కూడా తట్టుకునే రకంగా దీన్ని వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కావున రైతులందరూ కూడా ఈ మార్కెట్ ప్రాముఖ్యత ఉన్నటువంటి రకాలను వేసుకొని ఆ తక్కువ పెట్టుబడి ఖర్చులతో మంచి దిగుబడి సాధించాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. నేలకు సారాన్ని అందించి పంటలు బాగా పండటానికి అవసరమయ్యేవి ఎరువులు. దిగుబడి వస్తుంది కదా అని అధిక మోతాదులో రసాయన ఎరువులను వేస్తే భూమి ఫలదతను కోల్పోతుంది. అందుకు భిన్నంగా నేల ఆరోగ్యాన్ని కాపాడి దిగుబడులను పెంపొందించేవి సేంద్రియ ఎరువులు. పశువుల ఎరువు, వానపాముల ఎరువు, ఘనజీవామృతం, కోళ్ల ఎరువు, పచ్చిరొట్ట ఎరువు, జీవన ఎరువులు వంటి అనేక రకాల సేంద్రియ ఎరువులను రైతులు లభ్యతను బట్టి, సౌలభ్యాన్ని బట్టి వాడుకోవచ్చు. వీటిలో పచ్చిరొట్ట ఎరువుల వాడకం రైతుకు సులువుగానే కాక తక్కువ ఖర్చుతో ఉపయోగించుకునే అవకాశం ఉంది. మరి ఎలాంటి పైర్లను పచ్చిరొట్టగా పెంచవచ్చు, పచ్చిరొట్ట పైర్ల వాడకం వల్ల కలిగే ప్రయోజనాలేంటి అనే వివరాలను మనకందిస్తున్నారు జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం మృత్తికా విభాగం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ సాయినాథ్. ఈ యొక్క పచ్చిరొట్ట ఎరువులు అనగానే మనకు జనుము, జీలుగా, పెసర, పిల్లి పెసర కాకుండా ఈ యొక్క రోడ్లకు ఇరువైపులా ఉండే వేప, కానుగ, తంగెడు, నేల తంగెడు లాంటి లేత ఆకులను, లేత కొమ్మలను తీసుకొచ్చి కూడా నీళ్ళలో కలిదున్నట్లయితే కూడా భూసారం పెరుగుతుంది, మరి సేంద్రీయ కర్బనం కూడా పెంపొందించవచ్చు. మొదటగా మనం జనుము 12 కిలోలు ఎకరానికి అవసరం ఉంటుంది. ఇది నేలకు పచ్చిరొట్ట ఎరువులు మనకు 6 టన్నుల వరకు ఇవ్వగలుగుతుంది. ఇది ఏ నెలలోని కూడా వేసుకోవచ్చు జనుము. కానీ జనుము కొద్దిగా ముదిరినట్లయితే మనకు ఆ నీళ్ళు కలిదునడం కొద్దిగా కష్టమవుతుంది. కాబట్టి లేతగా ఉన్నప్పుడు అంటే ఈ 40 నుంచి 45 రోజులు లేదంటే 50 రోజుల మధ్యలో మనం నీళ్ళు కలిదున్నాలి. తర్వాత మనకు భూసారం కూడా పెంపొందించవచ్చు. తర్వాత జీలుగా మనకు ఎకరానికి 20 కిలోలు విత్తనం అవసరం ఉంటుంది. ఇది నేలకు 6 నుంచి 12 టన్నుల వరకు పచ్చిరొట్ట ఎరువులను ఇవ్వగలుగుతుంది. జీలుగను క్షార భూముల్లో కొద్దిగా చౌడున్న నేలలో వేసుకున్నట్లయితే కొద్దిగా లాభదాయకంగా ఉంటుంది. ఈ పెసర, పిల్లి పెసర మనకు పంటగా ఉపయోగించుకోవచ్చు. ఆ విధంగా పంట అయిపోయిన తర్వాత విత్తనం తీసుకున్న తర్వాత దాని యొక్క వ్యర్థాలను నేలలో కలిగి ఉన్నట్లయితే కూడా మనకు పచ్చిరొట్ట ఎరువుగా ఉపయోగపడుతుంది. దీని ద్వారా సేంద్రీయ కర్బనం కూడా నేలకు యాడ్ అవుతుంది. ఇవే కాకుండా మనకు రోడ్లపైన అక్కడక్కడ దొరికే వేప లాంటివి దాన్ని కూడా మనం నేలలో లేత కొమ్మలను, లేత ఆకులను కొద్దిగా బయట నుంచి తీసుకొచ్చి మనము ఎక్కడ కావాలో నేలలో అక్కడ వేసుకొని కలిదున్నట్లయితే కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. తర్వాత తంగెడు కానీ, కానుగ కానీ, జిల్లెడు కానీ, నేల తంగెడు కానీ ఇటువంటి లేత ఆకులను, లేత కొమ్మలను నేలలో కలుపుకోవచ్చు. లేదా మన గట్లపైన కూడా ఇటువంటి పెట్టుకొని ఇప్పుడు అవసరం ఉన్నప్పుడు కూడా
ఆ లేత కొమ్మలు లేత ఆకులను మనం నీళ్ళలో కలుపుకోవచ్చు. ఈ యొక్క పచ్చిరొట్ట ఎరువులను కొన్ని సూచనలు పాటించాలి. ఏంటంటే పచ్చిరొట్ట ఎరువులను ఎప్పుడైనా మనం 40 నుంచి 50 రోజుల మధ్యలోనే నీళ్ళలో కలిగి దున్నాలి. అంటే 50% పూత దశలో నీళ్ళలో కలిగి దున్నాలి. తర్వాత తొలకరి వర్షాలు కురిసినప్పుడు నేలలో చల్లుకోవాలి. లేదా పెసర లాంటి పంటను వేసుకున్నట్లయితే మనకు విత్తనం కూడా ఉపయోగపడుతుంది. దాని యొక్క వ్యర్థాలను కూడా నీళ్ళలో కలిగి దున్నుకోవచ్చు. దీని యొక్క ప్రయోజనాలను చూసుకున్నట్లయితే నేలలో సేంద్రియ కర్బనం పెరుగుతుంది. దాంతోపాటు స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు కూడా నేలలో పెరిగిపోతాయి. అదేవిధంగా లభ్యం కాని స్థితిలో ఉన్న పోషకాలు కూడా లభ్య స్థితిలోకి వస్తాయి. అదేవిధంగా నీటి నిల్వ సామర్థ్యం కూడా పెరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క సూక్ష్మ పోషకాలు కూడా ఏమైనా ప్రాబ్లం ఉన్నట్లయితే కూడా వీటిని మనం నేలలో కలిగి ఉన్నప్పుడు సూక్ష్మ పోషకాలు కూడా మనకు నేలకు అందజేయబడతాయి. ఈ యొక్క పచ్చిరొట్ట ఎరువులు నేలకు 25 నుంచి 50 కిలోలకు నత్రజని అందిస్తాయి. ఎందుకంటే ఈ యొక్క కొన్ని జనుము కానీ జీలుము కానీ గాలిలో ఉన్నంతరం సేకరించి బుడిపిల్ల రూపంలో నేలకు అందిస్తాయి. కాబట్టి మనం యొక్క నత్రజని కూడా పెంచుకోవచ్చు. ఈ విధంగా 20 నుంచి 50 కిలోల వరకు నత్రజని నేలకు అందుతుంటే ఎంతో కొంత మనకు వేసుకునే బస్తాలు 3 బస్తాలు అనుకున్నప్పుడు ఒక బస్తాను తగ్గించుకొని మిగతా పంటలు వేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనివల్ల కొద్దిగా రసాయన ఎరువుల వాడకం కూడా తగ్గుతుంది. ఈ విధంగా రైతు సోదరులు పచ్చిరొట్ట ఎరువులను వేసుకున్నట్లయితే కొద్దిగా లాభాలతో పాటుగా నేల సారం కూడా పెరుగుతుంది. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం వల్ల వర్షపాతం తగ్గవచ్చంటూ వాతావరణ శాఖ సూచిస్తోంది. దీని ప్రభావం వ్యవసాయంపై ఉండవచ్చని, రైతులు అప్రమత్తంగా ఉండాలని శాస్త్రవేత్తలు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు తగ్గడం, ఉష్ణోగ్రతలు పెరగడం, వర్షాల మధ్య ఒరుపు, వర్షాల మధ్య నిడివి పెరగడం వంటివి ఉండవచ్చు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఉత్తర కోస్తా ప్రాంతంలో రాబోయే ఖరీఫ్ సాగులో ఎలాంటి చర్యలు చేపట్టాలి, నీటి సంరక్షణ, నీటి నిల్వ, ఎలాంటి పంటలు ఎంచుకోవాలి వంటి అన్ని వివరాలను మనకందిస్తున్నారు విజయనగరం జిల్లా ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎంవి శ్రీనివాసరావు. ఎల్నినో అంటే మనకి పసిఫిక్ మహాసముద్రంలో ఎండల తీవ్రత ఎక్కువ అవడం వలన సముద్రం పై మట్టంతో నీరు వేడెక్కడం వలన వేడిగాలులు ఎక్కువగా వ్యాపించి మన నైరుతి ఋతుపవనాల మీద ప్రభావం పడే అవకాశం ఉందని చాలామంది మన ఈ ఏదైతే మెటలాజికల్ డిపార్ట్మెంట్ నుంచి మనకి సూచనలు చేయడం జరుగుతుంది. ప్రభావం మనకి ఎలా ఉంటుందంటే ఎక్కువ వర్షపాతం తక్కువ రోజుల్లో పడిపోయి మనకి సాధారణ వర్షపాతంగా చూపించడం జరుగుతుందని కూడా అంటున్నారు. కాబట్టి వర్షపాత దినాల సంఖ్య తగ్గిపోవచ్చు. కాబట్టి రైతు సోదరులు ఏంటంటే ఈ దృష్టిలో ఉంచుకొని ఎల్నినో దృష్టిలో ఉంచుకొని మన పంటలు పండించే విధానంలో కానీ అలాగే పంటల సరళలో కానీ మనం మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఎల్నినో ప్రభావం ఉంటుంది లేదా ఉండదు అనే పక్కన పెడితే రైతు సోదరులు ముఖ్యంగా చిన్న చిన్న కమతాలు ఎవరికైతే ఉన్నాయో ఖచ్చితంగా వాళ్ళు మనకి ఈ నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవాలి. వర్షం పడితే నీరంతా ఎక్కడికైతే వెళ్తుందో అక్కడ మనం నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవాలి. మరి ముఖ్యంగా నీటి కుంటలు చూసినట్టుగైతే 10 మీటర్లు పొడవు, 10 మీటర్లు వెడల్పు, అలాగే 2.5 మీటర్లు లోతు నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవాలి. ఎక్కువ వర్షం పడినప్పుడు మన నీరుని మన పొలంలోనే ఈ నీటి కుంటలో దాచుకోవడం వలన మధ్యలో ఒక 15 నుంచి 20 రోజులు వర్షాభావ పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఆయిల్ ఇంజిన్ పెట్టి కానీ లేదా బోరు పెట్టి మోటార్ నీరు పెట్టుకొని కానీ లేదంటే స్ప్రింక్లర్ ద్వారా కానీ అవసరమైతే మనం ఈ ఏదైతే ఉద్యాన పంటలు అయితే మన మనుషుల ద్వారా కానీ మోయించుకొని నీరు పెట్టుకొని మనం పంటను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ వర్షాలు పడినప్పుడు అలాగే ఈ వర్షాలు ఎక్కువ పడుతున్నప్పుడు కూడా మనం పొలాన్ని మనం తయారు చేసుకుంటూ ఉంటాము. అయితే పొలాన్ని తయారు చేసుకున్నప్పుడు మంచి పదుల్లో ఒకసారి మనం ఈ సబ్సాయిలర్ అంటాం, అంటే 2 నుంచి 3 అడుగుల లోతు వరకు కూడా దున్ని భూమి పొరల్లో ఏదైనా హార్డ్ ప్యాన్స్ అంటాము, గట్టి పడిపోయిన పొరలు కూడా చీల్చేసి భూమిలోకి నీరు బాగా ఇంకడానికి దోహదపడుతుంది. కాబట్టి ఈ సబ్సాయిలర్తో కూడా మనం అప్పుడు అంటే సంవత్సరానికి ఒకసారైనా వేసవిలో వర్షాలు పడినప్పుడు ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే మన భూమి పొరల్లో నీరు బాగా సమృద్ధిగా నింపేసి ఉండడం వల్ల ముందు పంట తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఖచ్చితంగా ఈ సబ్సాయిలర్తో సంవత్సరానికి ఒకసారైనా వేసవిలో దున్నుకోవాలి. మరి ముఖ్యంగా ఈ ఆరుతడి పంటలు సాగు చేసినప్పుడు ఇలాగ బ్రాడ్ బెడ్ అండ్ ఫర్రో మెథడ్లో మనం సాగు చేసుకుని బెడ్ మీద వరుసల్లో విత్తుకున్నట్టుగైతే అధిక వర్షాలు పడినప్పుడు ఈ వర్షాన్ని మనం కాలువల్లో సంరక్షించుకోవచ్చు. మరీ అధిక వర్షాలు అయితే మన కాలువ ద్వారా కూడా బయటకు తీసేయడం వల్ల వడలు తెగులు రాకుండా నిరోధించవచ్చు. ఈ వర్షంలో మనం 30 సెంటీమీటర్ల దూరంలో వర్షంలో సాగు చేసిన పంటలో మనం చూసినట్టుగైతే క్రిసెంట్ ఫర్రోస్ అంటాం, అంటే క్రిసెంట్ ఫర్రోస్ కానీ లిస్టింగ్ బేసిన్స్ అంటాము. అంటే ఈ వరుసల్లో
కొద్దిగా మట్టి తీసి కొద్దిగా ముందుకి మట్టి వేసి అలా కొద్దిగా మట్టి తీసి కొద్దిగా మట్టి వేయడం వల్ల ఏంటంటే ఆ వరుసల మధ్యలోని కొద్ది లోతు చేసి కొద్దిగా ఎత్తిసేసి కొద్ది లోతు చేసి కొద్దిగా ఎత్తి చేయడం వల్ల ఏంటంటే నీరు ఆ కుంటల్లో ఇంకి పంట కాలంలో పంటలకు బాగా ఉపయోగపడుతుంది, నీరుని కూడా బాగా సంరక్షణ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఈ ప్రతి 3.5 మీటర్లకి ఒక లోతు కాలువలు చేసుకోవాలి. అడపాదడప పడే వర్షాలు కూడా మనం సంరక్షణ చేసుకోవడానికి, నీరుని సంరక్షణ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే మరి ముఖ్యంగా తోట పంటలు చూసినట్టుగైతే ముఖ్యంగా మామిడి తోటలు కానీ జీడి తోటలు కానీ మొక్కకి మధ్య చిన్న కుంట్లు చేసుకునేటట్టుగైతే వర్షం పైన అంటే మొక్కకి మొక్క మధ్యలో చేసుకోవాలి. మొక్కలు అంటే వరుసకి మధ్యలో ఉన్నప్పుడు ఖాళీ ఉంచుకొని మొత్తం మనం ఖాళీల్లో పచ్చిరొట్ట పంటలు గట్రా పెంచుకోవచ్చు. అయితే ఈ మొక్కకి మధ్యలో చిన్న నీటి కుంటలు చేసుకోవడం వల్ల ఏంటంటే నీరు బాగా దాంట్లో చేరి నీరు భూమి పొరల్లో దాగి ఉంటుంది. భూమి అంతా లోనంతా పట్టి ఉంచడం వల్ల ముందు ఈ మొక్కలకి వర్షాభావ పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఆ నీరుని పీల్చుకొని బతకడానికి అవకాశం ఉంటుంది. ఏ పంటనైనా మనకి వరుసల్లో రిడ్జ్ అండ్ ఫరోల్లో కానీ బ్రాడ్ బెడ్ అండ్ ఫరోల్లో కానీ లేదా సమతల పొలంలో మనం సాగు చేసినప్పుడు మొక్కల మధ్యలో ఖాళీ ప్రదేశంలో మనం మనకి ఏ చెత్త దొరికితే ఆ చెత్త, వరి చెత్త కానీ వరి గడ్డిదాల చెత్త కానీ పశువుల మేయగా ఉండిపోయిన చెత్త కానీ అలాగే మనకి ఇటీవల కాలంలో మొక్కజొన్న చెత్త కానీ అలాగే వరి ఊక కానీ రంప పొట్టు కానీ ఏదైనా కానీ మధ్యలో మనం మల్చింగ్ అంటాం ఆచ్ఛాదనలాగా వేసుకున్నట్టుగైతే భూమి నుంచి ఏదైతే నీరు ఆవిరవుతుందో ఆ ఆవిరవకుండా మనం అరికట్టడం వల్ల భూమిలో నీరుని మనం సంరక్షించడానికి ఉపయోగపడుతుంది. ఎల్నినో ఈ దృష్టిలో ఉంచుకొని మనం పంటల ఎంపికలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ముఖ్యంగా ఏదైతే పంటలు ఉంటాయో అవి వర్షాభావ పరిస్థితులు తట్టుకునే పంటలు మనం ఎంచుకోవాలి. ఒకవేళ వర్షాభావ పరిస్థితులు ఎక్కువ ఉన్నప్పుడు పంటల మార్పిడి కూడా మనం చేసుకోవాలి. అలాగే వర్షాభావ పరిస్థితులు తట్టుకునే పంటలు కూడా ఎంచుకోవాలి. ముఖ్యంగా మన వర్షాభావ పరిస్థితులు తట్టుకునే పంటలు చూసినట్టుగైతే గంటి బాగా తట్టుకుంటుంది, అలాగే చోడు కూడా తట్టుకుంటుంది, అలాగే మనకి అపరాలు కూడా కొంతవరకు తట్టుకుంటుంది, అలాగే వేరుశెనగ కూడా కొంతవరకు తట్టుకుంటుంది. సో కాబట్టి ఇలాగ మనం మిల్లెట్స్ పంటలను మనం ఎంచుకొని మెట్టు ఆధారంగా ఎక్కడైతే సాగు చేస్తున్నామో మెట్లలో మనకి వర్షాధారం సాగు చేసే పంటల్లో మిల్లెట్స్ని మనం ప్రోత్సహించుకొని మిల్లెట్స్ని సాగు చేసుకోవాలి. కాబట్టి రైతు సోదరులు ఈ ఎల్నినో దృష్టిలో ఉంచుకొని మనం ఏదైతే మనం తెలియజేస్తున్నామో ఈ పద్ధతులన్నీ పాటించి మరి జాగ్రత్తలు తీసుకొని నీరుని సంరక్షణగా చేసుకొని మంచి దిగుబడి సాధిస్తారని కోరుకుంటున్నాం. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో వసూలు చేసే పన్నులను ఇక నుంచి ఆన్లైన్ చేస్తున్నట్లు నెల్లూరు జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు. గతంలో పన్ను చెల్లింపులకు వ్యాపారులు, ట్రేడర్లు కొంత ఇబ్బంది పడాల్సి వచ్చేది. అంతేకాక మాన్యువల్ పద్ధతిలో అవకతవకలు, అక్రమాలకు అవకాశం ఉండేదని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం నూతనంగా ఈ మార్కెట్ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు వివరిస్తున్నారు. మార్కెటింగ్ శాఖకు సంబంధించి పర్మిట్లు, రైస్ మిల్లు పన్ను వసూళ్లు, లైసెన్స్ రెన్యువల్, మార్కెటింగ్ శాఖ భవనాల బాడుగలు అన్నీ ఇక నుంచి ఈ మార్కెటింగ్ విధానంలోనే జరుగుతాయన్నారు. ఈ మార్కెటింగ్ పై వ్యాపారులకు, ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నామన్నారు. జూలై 1వ తేదీ నుంచి ఈ మార్కెటింగ్ అమల్లోకొస్తుందన్నారు. మార్కెటింగ్ డిపార్ట్మెంట్ యొక్క విధుల్లో ముఖ్యమైన డ్యూటీ మార్కెట్ ఫీ కలెక్షన్స్. ఈ మార్కెట్ ఫీ కలెక్షన్స్ ఇప్పటి వరకు చెక్ పోస్ట్లో రిసిట్ బుక్స్ ద్వారా ఆ చెక్ పోస్ట్లో పనిచేసే స్టాఫ్ ద్వారా కలెక్షన్ చేయటం జరుగుతూ ఉంది. ఈ విధానంలో అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. ఇవన్నిటినీ ఓవర్కమ్ చేస్తూ డిజిటలైజేషన్ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో మార్కెటింగ్ డిపార్ట్మెంట్ యొక్క డైరెక్టర్ గారు ఈ ట్రాన్స్పోర్ట్ పర్మిట్ విధానాన్ని ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. ఈ విధానం ద్వారా ట్రేడర్ని ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళు ఎక్కడైనా ఆ సరుకుని లోడ్ చేసుకునేటప్పుడు అక్కడి నుంచే పేమెంట్ మోడ్ చేసుకోవచ్చు. ఒకే టైంలో అటు రైతుకి ఇటు మార్కెట్ కమిటీకి కూడా వాళ్ళు అమౌంట్ పే చేయటం జరుగుతుంది. ఈ సిస్టమ్ చాలా పారదర్శకంగా ఉంటుంది, చాలా సులభతరంగా ఉంటుంది. మా జిల్లాలో 8 కమిటీలకు గాను 301 లైసెన్స్ ట్రేడర్స్ని మేము ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ ఈ ట్రాన్స్పోర్ట్ పర్మిట్ విధానంలో వారిని రిజిస్టర్ చేశాము. జూలై 1 నుంచి ఈ ట్రాన్స్పోర్ట్ పర్మిట్ ఆన్లైన్ విధానాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈ విధానం వల్ల ప్రతి సందర్భంలో అంటే అటు రైస్ మిల్లర్స్ కానీ ఇటు ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ అసెస్మెంట్ల ద్వారా వచ్చే డబ్బులు కానీ మార్కెట్ యార్డ్లో పేమెంట్స్ కానీ ప్రతి ఒక్కటి ఈ ఆన్లైన్ సిస్టంలో మాత్రమే పే చేయాలి. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్కే ఈ విధానంలో ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ఈ విధానాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని డిపార్ట్మెంట్కి కూడా సహకరిస్తారని కోరుకుంటున్నాను. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.
అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800 425 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.